దేవనామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లోకంలో ప్రతి మానవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము మీ అందరితో పంచుకోవాలని ఆశతో ముందుకు వచ్చారు. నిజమేనండి, వాక్యం చాలా విలువైనది, ఆయన మాట విలువైనది. ఆ వాక్యంలో ఒక మాట నా హృదయాన్ని కదిలించింది. మీ అందరితో పంచుకోవాలని ఆశతో ఆ వాక్యాన్ని ధ్యానం చేయాలని ఆశతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నిజమేనండి, ఆత్మ విషయమై, ఆత్మ, దీనత్వం, రాజ్యము, 3 పదాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏంటి ఆత్మ విషయమై దీనులవుతూ వారంతా ఏం అందించగలుగుతున్నారంటే, దీనులైన వారు ధన్యులుగా ఉంటున్నారంట. నిజమేనంటండి. ఏ విధంగా మనం దేవుని యందు ధన్యులుగా ఉండగలుగుతాం? ఇక్కడ దీనులుగా ఉన్నవారు ధన్యులు అంటున్నారు. దేవుడే అట్టి నడవడికి నడిచి మేలుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఈ మాట చెప్పి విడిచిపెట్టలేదండి. ఆయన ఈ లోకములో కన్యమరియ గర్భమందు జన్మించి, మానవుడిగా జన్మించి, దీనుడిగా జన్మించి, దీనత్వాన్ని ధరించుకుని ఆ స్థితిని ఆయన అనుభవించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దేవుడు పరలోకం నుండి ఈ లోకంలోకి రావటం కారణం ఏంటంటే, ప్రతి ఆత్మ రక్షించబడాలని, ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలని క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. ఈ సత్యాన్ని నీవు నేను తెలుసుకోవాలంటే, ఈ గొప్ప కార్యం మన జీవితంలో జరగాలంటే ఆయన అంటున్న మాటే ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చండి. బీదలను కనికరించువాడు దేవునికి అప్పిస్తున్నాడంట. ఎవరికంటండి? బీదల్ని కనికరించేవాడు దేవునికే అప్పిస్తున్నాడంట. ప్రతి బీదవాడు, ప్రతి మానవుడు, ఈ లోకములో జీవిస్తున్న ప్రతి మానవుడు దేవుని యందు ఆయన దయను పొందుకున్నారు. ఆయన ఈ లోకంలో దీనత్వంలోకి వచ్చి ఆయన రాజ్యాన్ని పరిచయం చేశాడు. ఆ రాజ్యం నీకు నాకు కావాలంటే బీదవారికి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టంట, దేవుడికే అప్పించినట్లంట. బా, ఎంత అద్భుతం అండి! అలాంటి ఆశీర్వాదంతో ఉన్న నీవు నేను దేవుని రాజ్యాన్ని ఏ విధంగా స్వతంత్రించుకోగలుగుతాం? బీదలను ప్రేమిస్తున్నావు, వస్త్రదానం చేస్తున్నావు, అన్నదానం చేస్తున్నావు, మేలులు చేస్తున్నావు. చివరికి నీ ప్రవర్తన వచ్చేటప్పటికి ఆ క్షణం వరకే అలా ఉంటున్నావు. తర్వాత వచ్చేటప్పటికి నీ నడవడికి మారిపోతుంది, నీ విధానం మారిపోతుంది. నీ దీనత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నావు, అటు ఎల్లంగానే మార్చేసుకుంటున్నావు. అది దీనత్వం అవుదండి. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒకేలాగా ఉన్నారు. ఆయన రాజ్యములోనూ ఒకలాగానే ఉన్నారు. మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఒకలాగానే ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మానవుని నడిపించేటప్పుడు ఒకేలాగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన మాట ఏంటంటే, బీదలను కనికరించేవాడు దేవునికే అప్పిస్తున్నాడు. నీవు నేను ఆ స్థాయికి వెళ్ళాలంటే దేవుని మాటను హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడు మన విషయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులుగా ఉంటారు. ఆ ధన్యత పొందిన వారు పరలోక రాజ్యము అట్టి వారిదే అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. అటు ఆశీర్వాదం మనం అందరం పొందుకొని దేవుని స్థితిలో నడవాలని దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్.